ఒక మనిషిని అన్యాయంగా చంపేస్తే ఆ మనిషి ఆత్మగా మారడం, ఆ ఆత్మని చూడగలిగే శక్తి ఉన్న మరో మనిషి ఆ ఆత్మకి సహాయం చేయడం, శ్రీరామ రక్ష మూవీ నుండి ముని ఫ్రాంచైజ్ వరకు రకరకాల పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఈ కాన్సెప్ట్ని వాడుకొని సినిమాలు తీశారు. అండ్ అవి చాలా వరకు సక్సెస్ అయ్యాయి కూడా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ దేవిక అండ్ డానీ సిరీస్ కూడా ఈ కాన్సెప్ట్ మీదే బేస్ అయి ఉంటుంది. వంశపారంపర్యంగా ఆత్మలని చూడగలిగే ఎబిలిటీస్ని సంతరించుకున్న దేవిక ఆ ఎబిలిటీస్ తనకున్నాయన్న విషయం తనకి తెలియకపోవడంతో ఆత్మ రూపంలో తనకి పరిచయమైన డానీ అనే అబ్బాయితో స్నేహం చేస్తుంది. అసలు ఎవరి డానీ? తను ఎలా చనిపోయాడు? తనకేమాత్రం పరిచయం లేని దేవికతో స్నేహం ఎందుకు చేశాడు? ఆ స్నేహం కారణంగా దేవిక జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి? చివరికి డానీ ఆత్మకి శాంతి కలిగిందో లేదో తెలియాలంటే ఈ సిరీస్ని చూడాల్సిందే. ఆత్మల కోరికలు తీర్చడం అన్నది కొంచెం రొటీన్ కాన్సెప్టే అయినా ఆ కాన్సెప్ట్ని సెటప్ చేసిన తీరు, ఆ కథలో ఇన్వాల్వ్ అయిన క్యారెక్టర్స్ వలన అసలు పాయింట్ రివీల్ అయ్యేంత వరకు ఈ సిరీస్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. కానీ మెయిన్ పాయింట్ రివీల్ అయ్యాక డానీ యొక్క విష్ని ఫుల్ఫిల్ చేయడానికి దేవిక చేసే పనులు చాలా ఇల్లాజికల్గా, సింపుల్గా తెగ్గొట్టేసినట్టుగా ఉండడం ఈ సిరీస్కి మెయిన్ డ్రాబ్యాక్. ఈ సిరీస్లో దేవిక క్యారెక్టర్ చాలా సాఫ్ట్ అండ్ వల్నరబుల్ అని చూపించినప్పుడు అటువంటి మనిషి ఒక డేంజరస్ ఫెలోకి ఎదురెళ్తుందంటే అది చాలా రిస్క్తో కూడుకున్న విషయం కాబట్టి ఆ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాలి కదా. కానీ ఆ వ్యవహారం అంతటినీ కూడా ఏదో సగం కన్స్ట్రక్ట్ చేసి వదిలేసిన ఇంట్లో చిన్నపిల్లలు దొంగ పోలీసు ఆడుకున్నట్టుగా చూపిస్తే ఎలా చెప్పండి? పైగా అంత సింపుల్గా తేలిపోయే ఇష్యూని సాల్వ్ చేయలేక డానీ అనేవాడు చనిపోయాడని చూపిస్తే మొదటికే మోసం వచ్చినట్టు కదా. మంచి సెటప్ని క్యారెక్టర్స్ని పెట్టుకొని కూడా స్టోరీని సరిగ్గా డెవలప్ చేసుకోలేకపోవడం ఈ సిరీస్కి మెయిన్ డ్రాబ్యాక్గా మారినప్పటికీ యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగానే ఉండడం, ఎక్కడ కూడా పెద్దగా ల్యాగ్ అంటూ ఏమీ అనిపించకపోవడం, కొంచెం ఫీల్ గుడ్ జోన్లోనే ఈ సిరీస్ ఉండడం వలన పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకుండా ఈ సిరీస్ని ఒకసారి అయితే చూడొచ్చు. ఈ సిరీస్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి అయితే ఏమీ లేవు. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.